చూద్దాం ఏం జరుగుతుంది. నెక్స్ట్ లోకల్ బాడీస్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, మళ్ళీ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఇదంతా నడుస్తున్నది కదా. సో ఈ 1 year పాలన పట్ల ప్రజలు సాటిస్ఫైడ్గా ఉన్నారని అనుకుంటున్నారా? వ్యతిరేకతని మూట కట్టుకుంటారా కనబడుతున్నదా? 100% సంతోషంగా ఉన్నారన్న. వ్యతిరేకత అనేటువంటిది ఈరోజు కేటీఆర్ లాంటి వాళ్ళు వారి భాషను, వారు మాట్లాడుతున్నటువంటి తీరును, సూర్యుడు లాగా ఉన్నాడు, మబ్బుల వెనకాల మబ్బులను చీల్చుకుంటూ బయటకు వస్తాడు కేసీఆర్ అని అంటున్నారు కదా. కేసీఆర్ బయటకు వస్తే తట్టుకోగలడని నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు బయటకు వచ్చితే తట్టుకొని నిలబడి కలబడి గెలిచి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో. కేసీఆర్ బస్సు యాత్రను మొదలుపెట్టేసి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసేటప్పటికి తన ఉగ్ర రూపాన్ని చూపిస్తానని చెప్పేసి డిపాజిట్లు కోల్పోయినటువంటిది కూడా తెలంగాణ సమాజం చూసింది. అంటే కేసీఆర్ అనేటువంటి పేరుకు, కేసీఆర్ అనేటువంటి పదానికి తెలంగాణ ఉద్యమ సందర్భంలో, తెలంగాణ ఉద్యమంలో ఆ క్రేజు, ఆ క్రెడిబిలిటీ తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాట్లాడుతుండు, పనిచేస్తుండు అనేటువంటి దాన్ని విశ్వసించారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నియంతృత్వ పాలన, నియంత పాలన, మనుషుల్లాగా చూడనటువంటి ఒక పరిస్థితి, మనుషుల్ని ఈగల కంటే దోమల కంటే హీనంగా చూసినటువంటి పరిస్థితిని తన నుంచి చూసిన తర్వాత మనం కోరుకున్న తెలంగాణ ఇది కాదు, మనం కోరుకున్న నాయకుడు ఈయన కాదు, మనము ఇష్టపడ్డటువంటి తెలంగాణ, కష్టపడ్డటువంటి తెలంగాణ, త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి తెలంగాణ ఇది కాదు, ఇట్లాంటి తెలంగాణను మనం కోరుకోలే, ఇట్లాంటి నియంత్రణ మనం కోరుకోలే. తెలంగాణ సాయుధ పోరాటం వచ్చిందే దొరల గడీలు బద్దలు కొట్టి దొరల దురంకారాల్ని అంతమోదించేసి ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వము, స్వేచ్ఛ వాయులు పీల్చుకోవడానికి ఆనాడు కమ్యూనిస్టులను ఆశ్రయించిండ్రు. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం విరమించిన తర్వాత మళ్ళీ ఇలా ఆగడాలు ఉన్నప్పుడు నక్సలైట్లను ఆశ్రయించారు. ఆ తర్వాత ఇవన్నీ చూసినటువంటి ప్రజలు ఈ అహంకారాన్ని, ఈ పెత్తందారితనాన్ని, ఈ దుర్మార్గాన్ని, ఈ గడీల పాలనని సహించక, ఇష్టపడక దాన్ని బదులు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చారు. వచ్చినటువంటి ప్రజాపాలన, వచ్చినటువంటి ప్రజాప్రభుత్వము, వచ్చినటువంటి ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం ఒక ప్రజాస్వామికమైనటువంటి కోణంలో పనిచేసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో తను చాలా స్పష్టంగా చెప్పాడు, 2 నెలల్లో నీ గవర్నమెంట్ కూలిపోద్ది అని చెప్పిండు. 2 నెలల్లో ఎందుకు కూలిపోద్ది అన్నాడు అంటే, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిండు, అప్పుల పాలు చేసిండు, అన్ని వ్యవస్థల్ని, అన్ని సిస్టాలని ధ్వంసం చేసేసిండు, అన్ని సిస్టాలని ధ్వంసం చేసి ఉన్నాడు. కాబట్టి ఇలా అప్పులు కూడా పుట్టనటువంటి స్థితికి ఈ రాష్ట్రాన్ని నెట్టివేసిండు. కాబట్టి వీళ్ళు నడపలేరు అనేటువంటి ఒక ఆలోచిస్తుంది. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 నెలలకు జరగవలసినటువంటి లిక్కర్ టెండర్లను ముందే తీసి దాన్ని డ్రా చేసేసాడు. ఔటర్ రింగ్ రోడ్ను 30 ఏళ్లకు దాన్ని అమ్మేసిండు. అంటే సోర్స్ను మొత్తం కూడా క్లోజ్ చేసిండు. సోర్స్ లేవు, అవకాశాలు లేవు, కనీసం అప్పు పుట్టేటువంటి స్థితి కూడా లేదు. కాబట్టి వీళ్ళు నిలబడలేరు అనేటువంటి ఒక ఆలోచనలో కేసీఆర్ అండ్ టీము ఉన్నది. ఇటండి కేసీఆర్ టీము 2 నెలలు నిలబడదు అనుకున్నది, 2 నెలలు నిలబడ్డది, 3 నెలలు 4 నెలలకు వచ్చేసరికి 6 నెలలు టార్గెట్ పెట్టి 6 నెలలు దాటి ఏడాదికి వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేటువంటిది ప్రజల్లో అసంతృప్తి ఉంది, ప్రజల్లో ఇది ఉంది, ప్రజల్లో అది ఉంది అని చెప్పేసి ఒక అబద్ధాన్ని 100 సార్లు పదే చెప్తే ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎంచుకొని అదే ప్రచారంగా చేస్తారు. వాళ్ళ భాష, వాళ్ళ అహంకారం అనేటువంటి ఇంత కూడా తగ్గలే. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి లొట్టపీస్ కేసు, తొక్కల కేసు, అంటే వాళ్ళ భాషను తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కేసీఆర్ బయటకు వస్తే ఏమన్నా తేడా ఉంటాయా? ఏముండవు. తెలంగాణ ఉద్యమంలో చూసినాం కదా, తెలంగాణ ఉద్యమంలో చూసినాం. బయటకు వచ్చేసి కంటిన్యూ ప్రజల్లో, ఊర్లలో దర్బార్లు పెట్టుకుంటూ ప్రజల కష్టాలిని, ప్రజల బాధలిని, ప్రజల కన్నీళ్లు దూడ్చడానికి కాలి నడకనో రోడ్డు మార్గాన్నో 24 hours అదే పనిగా చేయడు కదా. ఒక మీటింగ్కి వచ్చేసి మాట్లాడిపోతాడు, మళ్ళీ 6 నెలలకు మళ్ళీ ఒక మీటింగ్కి వస్తాడు, లేదు మళ్ళీ ఒక 3 నెలలకు మీటింగ్కి వస్తాడు. అది షో తప్ప సిన్సియారిటీ అనేటువంటిది ఉండదు. తెలంగాణ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా చూసినాం. తెలంగాణ ఉద్యమ క్రెడిబిలిటీ అంటే
టిఆర్ఎస్ కేసీఆర్ గారు తీసుకుంది. అంటే కేసీఆర్ గారు టిఆర్ఎస్ లేనప్పుడు కూడా తెలంగాణ వాదం ఉంది కన్నా. తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ సంఘర్షణ సమితి, తెలంగాణ విద్యార్థి సంఘాలు, అనేక విద్యార్థి సంఘ టిఎస్ఓ, టిఎస్ఎఫ్ లాంటి విద్యార్థి సంఘాలు, వీళ్ళందరి త్యాగాలు, వీళ్ళందరి బెల్లిలలిత లాంటి వీళ్ళందరి త్యాగాల పునాదుల మీదనే బీఆర్ఎస్కు జీవం అనేటువంటిది, బీఆర్ఎస్కు ఆయుస్ అనేటువంటిది వచ్చింది. అక్కడి నుంచి రాజకీయ లబ్ధి పొందినరు, రాజకీయంగా అప్డేట్ అవుతూ వచ్చేసారు తప్ప తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని అప్డేట్ చేయలేదన్నా, అప్డేట్ కాలేదు. ఉదాహరణకు మా నల్గొండ జిల్లా ఉందన్న. నల్గొండ జిల్లాలో గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రో చెప్పమనండి అన్న. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసి శివన్నగూడెమో, డిండినో, సొరంగ మార్గమో, బ్రాహ్మణ వెల్లంలో ఐటి పంపుల లిఫ్టో, బొత్తలపాలెం లిఫ్టో, ముసలమ్మ చెట్టు లిఫ్టో, నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు అక్కడ చైరేసుకొని కూర్చొని లిఫ్ట్ పూర్తి చేసి ఏడాదిలు ఇవ్వకుండా జిల్లా మంత్రి రాజీనామా చేస్తాడని చెప్పిండు. ఏ ఒక్కటి పూర్తి కాలేదు. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, పునాది కాని కాలువ, ఏ ఒక్కటి కూడా పూర్తి, ఎస్ఎల్బిసి ఏది పూర్తి కాలే. అంటే ఇక్కడే ఇది పూర్తి కాలే. కానీ మెదకులో మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ పూర్తి చేసుకున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ఒక్క ప్రాంతం మీదనే, కొన్ని కాన్స్టిట్యున్సీల మీదనే కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు డెవలప్ అవుతూ ఆ ప్రాంతాన్ని కొద్దిగా డెవలప్ చేసేస్తూ దీన్ని తెలంగాణ మోడలు, బీఆర్ఎస్ మోడలు, ఇది దేశానికి ఈ మోడల్ అని చూపించేటువంటి ఒక ప్రయత్నం చేసేసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేది తప్ప వాళ్ళు చేసింది శూన్యమన్న వాళ్ళని నమ్మరు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ ఇంత దూరం వచ్చినందుకు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారితో ఇంటర్వ్యూ.